ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్. సో లాస్ట్ 2 వీడియోస్ నుంచి నేను చెప్తూనే ఉన్నా మా పాప ఫంక్షన్ కోసం మేము అవి కొంటున్నాం ఇవి కొంటున్నాం అక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ తీసుకున్నాం అని చెప్పి. సో ఈ వీడియో కూడా అదే అనమాట. సో ఈ రోజు కూడా చిక్పేట్కి వెళ్తున్నాం. ఎందుకనంటే లెహంగా షాపింగ్ కోసం. సో మా పాపకి అంటే హల్దీ టైంలో పసుపు పూసి నీళ్ళు పోస్తారు కదా, సో ఆ టైంలో వైట్ కానీ ఎల్లో కానీ ఏదైనా లెహంగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి, సో అలా నీళ్ళు పోసేటప్పుడు నేను ఒక లెహంగా తీసుకోవాలనుకున్నా. నేను ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏ షాప్ అయితే మనకు బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్స్ కానీ మనకు క్వాలిటీ వైజ్ కానీ ఫస్ట్ రీజనబుల్ ప్రైజెస్లో కానీ అట్లా ఏవైతే షాప్ బాగుంటుందో అట్లా నేను ఒక 2-3 షాప్స్ అనుకున్నాను. సో ఆ షాప్స్లో చూడాలి ఇప్పుడు వెళ్ళి. సో మీరు కూడా నాతో పాటు క్వాలిటీ అండ్ మెటీరియల్ కలెక్షన్ అండ్ ప్రైజెస్ అన్ని కూడా చూసి. ఇక్కడైతే లెహంగాస్ 1 by 1 చూస్తున్నాను. ఇదైతే ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట, మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది. సో లెహంగా అయితే చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ఇది ఒకటి కింద చూసినారా వైట్ అండ్ స్కై బ్లూ కలర్లో, ఇది కూడా సూపర్ ఉంది. అండ్ ఇదేమో లావెండర్ కలర్, లైట్ లావెండర్, చాలా బాగుంది. ఇందులో మనకు 2 కలర్స్ అనమాట. ఇది ఒకటి ఆనియన్ కలర్లో ఉంది అండ్ ఇది ఒకటేమో ఇది డార్క్ పర్పుల్ కలర్, చాలా చాలా బాగుంది. కొంచెం ఫేర్ కలర్ ఉండే వాళ్ళకి భలే ఉంటుంది. అండ్ ఇదేమో ప్యూర్ గోల్డ్ అనమాట, గోల్డ్ కలర్లో ఉంది. సో లెహంగా బ్లౌజ్ పీస్ అండ్ మనకు దుప్పట్టా కూడా మొత్తం గోల్డ్ కలరే, ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేసింది. అసలు భలే రిచ్ ఉంది అసలు. అండ్ దుప్పట్టా కూడా ఇందాక చూసినవన్నీ దుప్పట్టా ఇంత ఫుల్ వర్క్ రాలేదు, ఇది ఫుల్ వర్క్ వచ్చేసింది దుప్పట్టా. అండ్ మనకు బ్లౌజ్ కూడా ఫ్రంట్ బ్యాక్ నెక్లు వచ్చేసినాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో బేబీ పింక్ కలర్లో ఉందన్నమాట. సో మనకు మధ్య మధ్యలో థ్రెడ్ వర్క్ తోటి ఫ్లవర్స్ వచ్చాయి. సో రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇలా. సో బేబీ పింక్ లెహంగా. సో బ్లౌజ్ పీస్ దుప్పట అన్నీ అదే కలరే అనమాట. అండ్ ఇదేమో లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్స్. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ అనమాట. ఇది సెమీ స్టిచ్డ్ కాదు, ఇదైతే మనకు స్టిచ్డే వస్తుంది. ఇందాక చూసినవన్నీ కూడా సెమీ స్టిచ్డ్ అనమాట. సో ఇక్కడ చూసినారా బ్లౌజ్ పీస్ ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని రేట్లు ఎక్కువే చెప్తారు, ఫుల్ బార్గెన్ చేయాలన్నమాట. ఫుల్ ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువకి వస్తాయి. మొత్తం 7,000-8,000 చెప్పారు. నేనైతే ఒక 3,000 వరకు బార్గెన్ చేసి తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప కోసము హల్దీ ఫంక్షన్ కోసం చెప్పి ఎల్లో కలర్లో డ్రెస్ తీసుకోవాలని అనుకున్నాము, వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. సో అందుకని చూస్తున్నాం అనమాట. ఇదైతే చాలా బాగుంది, బట్ బ్లూ కలర్లో వచ్చేసింది బ్లౌజ్ పీస్, మొత్తం మగ్గం వర్క్ అనమాట. నేనేమో ఇది తీసుకుందామని, మా వారేమో వద్దు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లోనే తీసుకుందామని. సో వైట్ అండ్ ఎల్లోలోనే చూపిమంటే ఇది ఒకటి చూపించాడు. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది అసలు, వైట్ అండ్ ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్ కాంబినేషన్లో ఉంది. సో ఇది కూడా బాగుంది, పక్కన పెట్టేసాము అలా ఇంకొన్ని చూద్దామని చెప్పి. సో ఇదేమో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట, గ్రీన్ లెహంగా అండ్ ఎల్లో బ్లౌజ్. బట్ ఇది అంతేం లేదు, బట్ కాస్ట్ కూడా ఎక్కువే, 2,000 పైన చెప్పినారు. అండ్ ఇదేమో ప్యూర్ ఎల్లో, ఇంకా అసలు బెడ్స్ కొట్టినట్టుంటుంది, అస్సలు చూడలేదు దీని వైపు ఇంకా. అండ్ ఇదేమో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది, చాలా బాగుంది. ఇది కూడా మిర్రర్ వర్క్ వచ్చేసింది పైన బ్లౌజ్ పీస్. అండ్ ఇక్కడేమో అన్ని ఇంకా ట్రయల్స్ చేద్దామని చెప్పి ఒకటొకటి సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా మా పాపకు వేసి చూడడం స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఇది వేరే షాపు, ఇందాక పెద్దవాళ్ళు చూసిన లెహంగాస్ వేరే షాప్ అనమాట. ఈ షాప్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది. సో ఇదైతే నేను చెప్పాను కదా వైట్ అండ్ స్కై బ్లూ కలర్లో, ఇది వేసి చూడంగానే భలే అనిపించింది. బట్ మా ఆయనేమో వద్దు ఎల్లో 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 అని చెప్పి. అండ్ ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది, కానీ పైన బ్లౌజ్ మరీ డార్క్ అయిపోయింది, ఇదైతే అస్సలు బాగాలేదు. ఇది చాలా బాగుంది కానీ కింద లెహంగా అంత రిచ్ లుక్ ఏం లేదనమాట. సో ఫైనల్గా నేను ఫస్ట్ చూసిందే సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది, వైట్ లెహంగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్, మళ్ళీ దాని మీద వైట్ కలర్ది కోట్ అనమాట. మొత్తం వర్క్ వచ్చింది, చాలా బాగుంది, మంచి యూనిక్గా అనిపించింది. మా చిన్నోడికి కూడా ఇలాంటి మోడల్స్ లేవన్నమాట, మంచిగా ఉంది. సో ఇక్కడ ఈ షాప్లో కూడా మేము లెహంగాస్ చూసినాం అనమాట. సో అంకుల్ కొన్ని లెహంగాస్ కలెక్షన్ ఉన్నాయి చూడండి అని చెప్పి చూపించారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ది చూసినారు కదా, 1,000 రూపీస్. ఇందులో మనకు 2 కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది గ్రీన్. సో ఇది 1,000 రూపీస్ అంటే నేనైతే షాక్ అయినా. ఇదంతా కూడా సెమీ స్టిచ్డ్ అనమాట, అసలు 1,000 రూపీస్కి ఏమొస్తాయి అట్లాంటిది లెహంగా అని చెప్పి నేను సరే చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చూసాను అనమాట. సో అంకుల్ నాకు ఇక్కడ లుక్ చూపిస్తున్నాడు, వేసుకుంటే ఎలా ఉంటుంది ఏందనేది. నాకైతే మంచిగానే నచ్చింది, బట్ నేనైతే ఏం తీసుకోలేదు. బట్ చాలా బాగుంది, 1,000 రూపీస్ అంటే చాలా చాలా వర్త్, 1,000 రూపీస్కి చాలా వర్త్.
సో అక్కడే నాకు అంకుల్ ఇది ఒకటి చూపించాడు అనమాట. 2000 రూపీస్. మొత్తం ఇది ఏంటంటే థ్రెడ్ వర్క్ అనమాట. ఇలా మీరు చూసినట్టయితే ఇక్కడ పానీ వర్క్ ఉంది కొంచెం కింద బార్డర్, అండ్ పైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్. టోటల్ లెహంగా అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. చాలా అసలు బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. సో ఫైనల్గా నేనైతే ఈ లావెండర్ కలర్ లెహంగా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ షాప్లో చూపించింది. ఇలా మనకు కింద బార్డర్ వచ్చేసింది రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. పైన లెహంగా మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ అనమాట. చాలా బాగుంది చూడడానికి. లైటింగ్స్లో అద్దరిపోతుంది. మనం ఎట్లాగో పార్టీ వేర్స్కి వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ లెంత్ చూసినారా ఎంత ఉందో. XXL వాళ్ళకు కూడా XXL సైజ్ వాళ్ళకు కూడా సరిపోతుంది అనమాట. అంత ఉంటుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయించుకోగా ఈ లెహంగా చాలా మిగిలిపోతుంది, అసలు చాలా కట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీని మీదకి చున్నీ కూడా వేసుకొని చూపిస్తాను. ఒకసారి లుక్ ఎట్లుందో చూడండి. దుపట్టాకి మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇలా వచ్చిందనమాట. అండ్ మనకు బ్లౌజ్ పీస్కి కూడా ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే ఇలా డిజైన్ వచ్చేసింది. మొత్తం ఫుల్ డిజైన్ వచ్చేసింది. అండ్ హ్యాండ్స్కి కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. సో ఇలా ఉందన్నమాట మొత్తం లుక్. సో ఇదనమాట ఫైనల్ లుక్. మనం లెహంగా వేసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇదంతా బ్లౌజ్ పీస్. సో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్, దుపట్టా అండ్ లెహంగా. ఇది ఫైనల్ లుక్. ఎలా ఉంది? 3000కి అయితే నాకు చాలా వర్తీ అనిపించింది. మా ఇంట్లో చూపిస్తే కూడా మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేసింది అనమాట. అండ్ ఇదేమో సెకండ్ లెహంగా. ఇది నేను మా అక్క కోసం తీసుకున్నా. సో డార్క్ బ్రింజాల్ కలర్లో మొత్తం హెవీ రిచ్ గ్రాండ్ డిజైన్ వచ్చేసింది అనమాట. ఐ మీన్ వర్క్ వచ్చింది. సో దీనికి దుపట్టా ఏమో ఇలా వచ్చింది. సో దుపట్టాకి అక్కడక్కడ మధ్యలో బుటీస్ వచ్చాయి. సో లెహంగా చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి దుపట్టా సింపుల్గా వచ్చింది. అండ్ బ్లౌజ్ పీస్ కూడా సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ చూసినారా, ఇది మధ్య మధ్యలో అలా బుటీస్ లాగా వచ్చాయన్నమాట. చూసినారా, వేసుకుంటే భలే ఉంది అది లుక్. సో లెహంగా చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. సో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్కి డిజైన్ ఇలా వచ్చిందనమాట. సో స్టిచ్చింగ్ చేయించుకుంటే అద్దరిపోతుంది. చాలా చాలా బాగుంది లెహంగా. సో ఇది కూడా 3500 అనమాట ఇది. సో ఇలా ఉంటుంది అనమాట లుక్ వేసుకుంటే. ఫంక్షన్స్ టైంలో వేసుకుంటే మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇది తాజ్మహల్ మోడల్ లెహంగా అంట. సో కింద లెహంగాకి ఇలా తాజ్మహల్ లాగా డిజైన్ వచ్చిందని చెప్పి తాజ్మహల్ మోడల్ లెహంగా అని పేరు పెట్టినారు. సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనమాట. మొత్తం లెహంగా ఓవరాల్ ఇలా వచ్చేస్తుంది. అండ్ దీనికి ఇందాక చూసినారు కదా మీరు, దుపట్టా అండ్ బ్లౌజ్ పీస్ అనమాట. సో నేను చెప్పినట్టు బ్లౌజ్ ఇది ఇంత ఫుల్ రిచ్ డిజైన్ ఉంది కాబట్టి సో మనకు బ్లౌజ్ పీస్ సింపుల్గా ఇచ్చేసారు. చాలా చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ చేయించుకుంటే. ఇది కూడా 7000 చెప్పారు, 3500కి తీసుకొచ్చేసాను. అండ్ ఇదేమో ఇంకొకటి, ఇది నా కోసం అని తీసుకున్నా. అదే సెకండ్ షాప్లో వెళ్ళాను కదా, అది పాపకు కొనడానికి వెళ్ళినప్పుడు నచ్చింది తీసుకున్నాను అనమాట. 2000 వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఇచ్చేసారు. అక్కడ బార్గెన్ ఏం లేదు, హోల్సేల్ షాప్ అనమాట. లెహంగాకి కింద ఇలా ఫస్ట్ బార్డర్, దాని తర్వాత ఇలా సింపుల్గా కొంచెము మన చెయ్యి మైన పాని వర్క్ వచ్చింది. దాని తర్వాత మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట. టోటల్ ఓవరాల్ లెహంగా మొత్తం ఇదే ఉంటుంది. అసలు భలే అనిపించింది నాకు. అండ్ మధ్య మధ్యలో రెడ్ కలర్ ఫ్లవర్స్ బాగుంది, యూనిక్గా ఉంది, మంచిగా కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట. సో బ్లౌజ్కి వెనక బ్యాక్ డిజైన్ మాత్రమే వచ్చింది. సో ఫ్రంట్లో ఏం డిజైన్ లేదు. అండ్ దుపట్టా వచ్చేసి అలా సింపుల్గా వచ్చేసింది. మధ్య మధ్యలో ఫ్లవర్ బూటీస్ వచ్చాయి. అండ్ ఈ లెహంగాకి మనకు క్యాన్ కూడా ఉందన్నమాట. లోపల నీ లెంత్ వరకు క్యాన్ వస్తుంది. సో ఫస్ట్ 2 లెహంగాస్కి చూపించాను కదా, వాటికి లోపల క్యాన్ లేదు. సో ఇది కూడా నాకు చాలా వర్తీ అనిపించింది. సో మొత్తం అయితే నా లెహంగా షాపింగ్ అదనమాట ఈ వీడియో. మా లెహంగా షాపింగ్ అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించాయి నేను తీసుకున్న లెహంగాస్? మా పాపవి ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్. అసలు
బిస్కెట్ ఏం కాదు, చాలా రీజనబుల్. నిజంగా కూడా మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా చిక్పేట్లోనే విజిట్ చేయండి. అంటే మనకు అంటే రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తాయి. అక్కడ బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇంకా అవి చూపించలేదు మీకు, ఆఫ్కోర్స్ నేను కూడా చూడలేదు, ఎందుకంటే 7, 8 అబోవ్ 7 ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఇంకా వాటి జోలికి వెళ్ళకుండా నార్మల్ రేంజ్లో తీసుకున్నా. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చాలా బార్గెన్ చేయాలి. ఎంత బార్గెన్ చేస్తే మనకు అంత తక్కువలో వచ్చేస్తాయి. ఇంకా నేను ఏమనుకుంటున్నా అంటే మా అమ్మతో కానీ వెళ్ళింటే భలే ఉండే. అసలు మా అమ్మ 6,000 అంటే 2,000 మనకంత బార్గెన్ చేయడం రాదు. సో 6,000 అని అంటే ఏదో 3,000కి తెచ్చుకున్నా. సో అట్లా అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్స్. బాయ్.